కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాయనాడ్ జిల్లా మెప్పాడి వద్ద మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ కొండ చర్య విరిగిపడింది. తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు మరో కొండ చర్య పడింది. కొండ చర్యలు పడ్డంతో 5గురికి పైగా చనిపోయారు. వీరిలో 2 చిన్నారులు ఉన్నారు. 16 మంది గాయపడ్డారు. వారికి మెప్పాడిలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్కు చెందిన 2 హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపడతారు. భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడు ఎన్నడూ చూడలేదని అంటున్నారు. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. వయనాడు జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొండరనాడు గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక చిన్నారి ఈ ప్రమాదంలో మరణించింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.